నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. సంగారెడ్డిలో హైడ్రామా రణరంగంగా మారిన 34వ వార్డ్. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుంది, పోలీసులకు జగ్గారెడ్డికి మధ్య అసలు ఏం జరిగింది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. సిఐ వర్సెస్ జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గల్ల పట్టుకున్నారు. పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లిన జగ్గారెడ్డి ఆపేస్తానంటూ హెచ్చరిక. పోలీసులతో తోపులాట, ఉద్రిక్త పరిస్థితుల మధ్య సంగారెడ్డి 34వ వార్డు. సంగారెడ్డిలో మున్సిపల్ వార్ ఇప్పుడు పీక్స్ కి చేరింది. 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని స్థానిక సిఐ కాలర్ పట్టుకుని అవమానించారన్న వార్త తెలియగానే నిప్పులు చెరుగుతూ రంగంలోకి దిగారు జగ్గారెడ్డి. నేరుగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లిన జగ్గారెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఆపేస్తా, ఎవరొస్తారో చూస్తా అంటూ అధికారులను హెచ్చరించడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నేను ఆపేమని చెప్పేస్తా. పంపు బయటికి వెళ్ళగొట్టు నీ రైడ్స్. నువ్వు స్పెసిఫిక్ గా గల్ల ఎందుకు పెట్టినావు? ఏంది ఇదంతా? ఏం నడుస్తుంది నాకు తెలుసు. ఈ శంకర్ ఏం పేరు ఇతను గతంలో సంగారెడ్డిలో గంజాయి బ్యాచ్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి. నేను ఇంకా ఇద్దరు సీఏలు ఉన్నారు నాకు తెలుసు. అపోజిషన్ లో ఈయనతో పాటు ఇంకా ఇద్దరు సీఏలు ఉన్నారు, పేరు కూడా చెప్తే ఇప్పుడే. విన్నారా? ఈ సంగారెడ్డి ప్రాంతంలో ఉండుకుంటూ వీళ్ళందరూ క్రిమినల్స్ ప్రోత్సహించారు. పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఒకవైపు ఓటర్లు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో 34వ వార్డు రణరంగాన్ని తలపిస్తుంది. పోలీసులు అత్యుత్సాహం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తుంటే, శాంతి భద్రతల కోసమే తాము ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అసలు అక్కడ సిఐ అభ్యర్థిగా గల్ల పట్టుకుంది నిజమేనా? జగ్గారెడ్డి తదుపరి అడిగేంటి? ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు. నువ్వేమనుకుంటున్నావా? లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమా అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ల దగ్గర రాలే ఫీల్డ్. నేను బూతులకు రాక 26 ఏళ్ళు అయింది. నేను బూతులకు రాక సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈ రోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలో నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజులు తింటే ఊక్కోండి, సీఐని ఊక్కోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు 5 అవుతా ఆరేస్తాడు. ఒక అమ్మగా అయ్యే ఉంటుండే రానా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్ఓ ఏమన్నా వేసుకోండి. నేను దగ్గర టౌన్ అంతా ఒక్క సీఏ చేసిన కదా. 26 ఏళ్ల తర్వాత నేను వచ్చినట్టు. నేనెంత కోపంలో వచ్చినో ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్కన జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు చేసుకుంటాను. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక సిఐ, నీ సిఐ అతను అని ఒక్క ముందుంటావు. అరే సుందరేనమ్మా, అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ ఒక
सीआई है ना सीआई क्या लड़का మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.